హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే నేను వీడియోని డే బై డే అలా పోస్ట్ చేస్తూ ఉండేదాన్నండి. ఏంటో వీక్లీ ట్వైస్ అలా తగ్గిచ్చేస్తున్నాననమాట. మరెందుకో నాకు తెలియట్లేదండి. కానీ డే బై డే అలా పెట్టడానికే ట్రై చేస్తాను. వీడియో ఏంటంటే నేను ఈరోజు ఒకటి ప్రాక్టికల్‌గా చేద్దామనైతే ఈ వీడియోని చేస్తున్నాను. అంతకన్నా ముందు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అండి. ఉప్మా ప్రిపేర్ చేసేసుకుందామని ఇలా గోధుమ రవ్వతో ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇదైతే చాలా త్వరగానే అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉప్మా చేసినప్పుడు ఒక స్పూన్ నెయ్యి అలా వేస్తుంటే కమ్మగా ఉంటుందనమాట. ఈ రవ్వతో ఉప్మా బావుంటుంది. నాకిష్టం. మెయిన్‌లీ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళకి కూడా ది బెస్ట్ అండి. హెల్త్ వైస్ కూడా గుడ్ అనమాట. ఈరోజు నేను చేసే ప్రాక్టికల్ ఏంటంటే ఆహ్, అంటే నేను వీడియోస్‌లో చూసాను. ఎలా ఉంటది? ఇది హిట్ అయితదా? అదే ఫ్లాప్ అయితదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. కొబ్బరిని ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ అంటారు కదా! అలా కట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొబ్బరి మిఠాయి అంటారు కదా! అది చేద్దామని అనుకున్నాను. అది కాదులే ఫస్ట్ ఇది ట్రై చేద్దాము. ఎలా వస్తదో చూద్దామని చెప్పి ఇటు డైవర్ట్ అయిపోయానండి. నేనైతే ఒక కొబ్బరికాయ అంటే 2 చిప్పల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ఫైన్‌గా అవ్వడానికి ఒక టీ గ్లాసుడు వాటర్ అలా యాడ్ చేసి ఇంకొంచెం ఫైన్‌గా మిక్సీ పట్టేసుకున్నానండి. దీంట్లోంచి ఏంటంటే మనం ఇప్పుడు కొబ్బరి పాలను తీయాలనమాట. సో, అందుకని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ ఉంటది కదా! దాన్ని వేసి ఈ మిక్సీ పట్టిన దాన్ని దాంట్లో వేసేసి ఇలా కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలు తీస్తుంటే కమ్మగా స్మెల్ అండి. చాలా చిక్కగా దీంతో చాలా రెసిపీస్ కూడా చేస్తారనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే మన పొట్టకి కాదండి. మన హెయిర్‌కి అండ్ ఫేస్‌కి, బాడీ మసాజ్‌కి అప్లై చేసే హోమ్‌మేడ్ కోకోనట్ ఆయిల్ అనమాట. అంటే ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తారో చూసి నేను చేస్తున్నాను. అది హిట్ అవుతదో, ఫ్లాప్ అవుతదో ఈ వీడియోలో చూసేద్దాం మనం. నాకు 2 కొబ్బరి చిప్పలకి ఇన్ని కొబ్బరి పాలయ్యాయండి. ఇంకొన్ని ఎక్కువ కొబ్బరి పాలు కావాలంటే మనం మిక్సీ పట్టిన దాంట్లో ఇంకొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టి తీసుకోవచ్చనమాట. ఇక ఎందుకులే అని చెప్పేసి నేను ప్యూర్‌గా ఉంటాయని చెప్పి ఫస్ట్ సారి మిక్సీ పట్టిన కొబ్బరి పాలని మాత్రమే తీసుకున్నాను. అవి ప్యూర్‌గా ఇన్నయ్యాయనమాట. దీన్ని ఇప్పుడేంటంటే ఒక 4-5 అవర్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొబ్బరి కూర మనం పాలు తీసేసిన తర్వాత ఉంటది కదండీ! దాన్ని నేను పోపు పెట్టి ఫ్రై చేద్దాం అనుకున్నాను. వద్దులే పాలను తీసేసిన తర్వాత ఇంకా టేస్ట్‌లెస్‌గా ఉంటాయని చెప్పేసి దాంట్లో కొంచెం బెల్లం, అటుకులు వేసి ఇలా కలిపేసి స్నాక్‌లా తినేస్తున్నానండి. తింటుంటే అటుకులు, బెల్లం తగులుతున్నాయి కానీ కొబ్బరి తగలట్లేదండి. అంత ఫైన్‌గా మనం మిక్సీ పట్టేసాం కాబట్టి తగలట్లేదు. ఎక్కడో బ్లాక్‌గా అలా కనిపిస్తుందంతే. ఇప్పుడు 4, 5 అవర్స్ అన్నాను కదా! 4 ½ అవర్స్ దాకా పెట్టానండి నేను ఫ్రిడ్జ్‌లోను. ఇప్పుడేంటంటే ఇది పైన మనకి మీగడలా పేరుకుపోతుందనమాట. అది మాత్రమే తీసి మనం ఆయిల్ ప్రిపేర్ చేయడానికి వాడాలి. అడుగునేమో మనం వాటరేసి మిక్సీ పడతాం కదండీ! సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అని చెప్పాను కదా నేను. కావాలంటే థర్డ్ టైమ్ కూడా వేసుకోవచ్చు. అలా వేసిన వాటర్ అడుక్కొచ్చేస్తాయి. నేను ఓన్లీ వన్ టైమే వేశాను కాబట్టి నాకు మొత్తం అంతా కూడా చక్కగా చిక్కగా మీగడలా కట్టేసిందండి. సో, నేనేంటంటే ఇదంతా కూడా వేస్ట్ చేయడం ఎందుకు చాలా చిక్కగా ఉంది కదా! అని చెప్పి వేస్ట్ అంటే ఇది ఫ్లాప్ అవుతదని కాదు. ఇంకా తెలీదు కదా! ఇంత చిక్కగా ఉంది. నాకెందుకో మొత్తం చేయబుద్ధి కాలేదండి. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ చేయొచ్చులే అని చెప్పి కొంచెం పాలను మాత్రమే ఇలా మందంగా ఉన్న గిన్నెలో వేసేసాననమాట. అలా వేసిన తర్వాత మనం కలాకండ్‌కి చూడండి పాలని తిప్పుతూ, తిప్పుతూ ఉంటాము. సో, అదే ప్రాసెస్ దీనికి చేయాలండి. ఎక్కడ ఆపకుండా తిప్పుతూ ఉండాలనమాట. చాలా టైం అవుతుంది గానీ చిక్కబడట్లేదు. ఆయిల్ కూడా ఎక్కడ ఫార్మ్ అవ్వట్లేదు. ఏంటా అని ఇంకా అలా చేస్తున్నాను.
కొంచెం దగ్గర పడిన తర్వాత మీగడలో నుంచి అది హీట్ అయిన తర్వాత నెయ్యి ఎలా సపరేట్ అయిపోతుంది చూడండి. అలా ఒక మూలన సపరేట్ అవుతూ మెరుస్తుందనమాట. నెయ్యిలాగా. సర్లే ఇదేంటి ఏంటి చూద్దామని చెప్పి స్పూన్‌తో టెస్ట్ చేశాను నేను. అస్సలు ఉందండి. అసలు వంటగది అంతా కూడా మంచి కొబ్బరి లవుజు అంటారు కదా! ఆ స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. అస్సలు ఆయిల్ కూడా ఒకవైపుకి అలా వచ్చేస్తుందనమాట. నేను వెంటనే ఇంకా టెస్ట్ చేసేసాను. చేతులకి రాసేసుకొని మంచి స్మెల్‌తో ప్యూర్‌గా ఉందండి కొబ్బరి నూనె. వైట్‌గా ఉన్నది మొత్తం ఇలా గోల్డ్ ఆ కలర్‌కి రావాలి. ఎక్కడ మాడకూడదండి. నాకు ఒక వైపున హీట్‌కి కొంచెం అలా ఉంటే ఇంక వెంటనే ఆఫ్ చేసేసాను. ఆయిల్ మాత్రం నేను చాలా తక్కువ వేశాను కదా! సో, అందుకని చెప్పి ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఫార్మ్ అయిందండి నాకు. అసలు నేను దాన్ని స్ట్రెయిన్ చేస్తాను. చాలా తక్కువండి. 2, 3 టేబుల్ స్పూన్స్ అన్నాను కదా! నేను వెంటనే కొంచెం వింటర్ ఒకటి కదా! ఫేస్‌కి చేతులకి, కాళ్ళకి అలా అప్లై చేసేసానండి. స్మెల్ మాత్రం నిజంగా అసలు చాలా కమ్మగా ఉంది. అండ్ చాలా ప్యూర్‌గా ఉందండి కోకోనట్ ఆయిల్. పర్లేదండి వీడియో హిట్ అయింది. హిట్ అవుతదనే నమ్మకంతోనే చేశానండి నేను. అంటే నేను వీడియోస్ చూసాను. ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశానని మీకు ఈ వీడియో చూపిస్తున్నాననమాట. అసలు వింటర్‌కి ది బెస్ట్ మాయిశ్చరైజ్ ఏదైనా ఉందా అంటే ఈ క్షణం నుంచి ఇదే అని చెప్పేస్తానండి నేను. హోమ్‌మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదా! సో, వీడియో అయితే ఇదండి. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. చాలా నచ్చి తీరుతుంది. వీడియో చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి. ఎవరైనా మన ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. అంతేకాదు ప్రీవియస్ వీడియోస్‌ని కూడా చూడండి. వీడియో ఎలా ఉంది? కోకోనట్ ఆయిల్ నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.